హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే కూరగాయలు తీసుకోవడం కోసం మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటా కేజీ అయితే 100 రూపాయలు ఫ్రెండ్స్. హాఫ్ కేజీ అయితే 50 రూపీస్. సో 50 రూపీస్ అంటే హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాతకి అయితే బెండకాయలు చూడండి, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా తెంపి కూడా చూడని అవసరం లేదు, చాలా లేతగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అవి కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నారు. ఆ తర్వాతకి బెండకాయలు వచ్చేసి హాఫ్ కేజీ 30 రూపీస్ ఫ్రెండ్స్. తర్వాతకైతే ఇక బంగాళదుంప తీసుకున్నాను, అవి కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను. బంగాళదుంప కూడా చాలా అంటే చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా 30 రూపీస్. ఇక అన్నిట్లో కల్లా ఒక తక్కువ ఉందంటే వంకాయ ఫ్రెండ్స్. చూసారుగా, వంకాయ అయితే కేజీ 20 రూపాయలే. మేమైతే హాఫ్ కేజీ తీసుకున్నాము, ఎక్కువ కూడా తినలేముగా ఫ్రెండ్స్ వంకాయ. సో దొండకాయలు అయితే చూడండి, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కూడా హాఫ్ కేజీ 30 రూపీస్ ఫ్రెండ్స్. సో మీ ఊర్లో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కూరగాయల రేట్లు? ఒకవేళ ఎక్కువగా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఆకుకూరలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మేమైతే ఇక ఆకుకూరలు తీసుకోలే కానీ కూరగాయలే తీసుకున్నాం ఫ్రెండ్స్. బీరకాయ వచ్చేసి చాలా రేటు ఉంది ఫ్రెండ్స్. బీరకాయ అయితే హాఫ్ కేజీ 50 రూపీస్ అంట ఫ్రెండ్స్. ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. ఆ తర్వాతకి అయితే క్యాబేజీ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ పెద్ద పెద్దగా ఉన్నాయి. సో హాఫ్ కేజీ క్యాబేజీ కూడా 30 రూపీస్ అంట. ఇక సగం అంటే హాఫ్ కేజీ, సో అంత పెద్ద తీసుకోలేదు. నేనైతే హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాతకి అయితే కీరా తీసుకుందాం అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, కోతులు అయితే వచ్చి కూరగాయలు తింటున్నాయి ఫ్రెండ్స్. పాపం వాటికి ఎవరు ఏం పెట్టట్లేదుగా. సో కూరగాయల కోసం అయితే వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. అక్కడ పడేస్తారుగా వాళ్ళు, ఖరాబ్ అయిపోయినాయి బస్తాల్లో వచ్చి దోసకాయలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. సో కీరా కూడా చిన్న చిన్న ఇవ్వండి అని అంకుల్ అని అడుగుతున్నాను. సో చిన్న చిన్న అయితే ఇస్తున్నారు అంకుల్ గారు అయితే. అవి కూడా హాఫ్ కేజీ 30 రూపీస్ అంట ఫ్రెండ్స్. ఇక ఏం తిన్నట్టుంది ఫ్రెండ్స్, కూరగాయలు తినలేము, పండ్లు తినలేము, చాలా అంటే చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. సో మన అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా కొనుక్కొని తినాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. కానీ ఏం చేయాలి, తినాలిగా ఫ్రెండ్స్ కడుపుకి. సో మేమైతే ఒక బ్యాగ్ తెచ్చాము, ఆ బ్యాగ్లో అయితే అంకులు వేస్తున్నారు, కూరగాయలు అమ్మే ఆయన. సో ఇంతకుముందు 100 రూపాయలు పెడితే బ్యాగ్ నిండా వచ్చాయి, ఇప్పుడు 300 పెట్టినా బ్యాగ్ నిండట్లే ఫ్రెండ్స్. సో ఇలా అయిపోతుంది మొత్తం. ఇక ఇంకేం తింటామో ఏం తినో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక నేనైతే బీరకాయ తీసుకున్నాను, క్యాబేజీ తీసుకున్నాను. ఆ తర్వాతకి అయితే పచ్చిమిర్చి కూడా ఒక 20 రూపీస్ అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఆఖరికి 40 రూపీస్ అంట ఫ్రెండ్స్, హాఫ్ కేజీ, పావు కేజీ. సో బ్యాగ్ చూడండి ఫ్రెండ్స్, బ్యాగ్ నిండను కూడా నిండలేదు, 300 రూపీస్ అయితే అయినాయి. సో ఈ కూరగాయలు వచ్చేసి 1 వీక్ దాకా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అన్ని కవర్లలో వేసుకొని. చూడండి, ఇక బ్యాగ్ మొత్తం నిండలేదు. ఆ తర్వాతకి అయితే ఇంటికి వచ్చాము, ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం చూసుకుంటున్నాను ఏమేమి వచ్చినాయా ఏమేమి రాలేదా. కీరా అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో బెండకాయలు, దొండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ, ఆలుగడ్డ, క్యాబేజీ, వంకాయ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే కవర్లలో వేసి స్టోర్ చేసుకొని తింటాం ఫ్రెండ్స్. సో కొంచెం జాగ్రత్తగా తినాలి, ఎందుకంటే వేస్ట్ కూడా చేయొద్దు, ఇంత రేటు పెట్టి తెచ్చాం కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.